గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమన్నా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కదేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes షూటింగ్ ఆపేసింది. రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి. 3 అమ్మాయిలు, మన నీర్జా టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరి మధ్యలో. మేము ఇవ్వలేదు సార్, అమ్మాయిలు ఇవ్వలేదు యాంగ్జైటీ, తను ఇచ్చాడు యాంగ్జైటీ మాకు వరుణ్ అనేవాడు. కాదు, కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగాను, ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు, ఇది జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్.